ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి? సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనంగానే చాలామంది ఇంజెక్షన్స్‌కి భయపడుతూ ఉంటారండి. చాలా ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, చాలా పెయిన్ ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అందుకనే మేము అసలు అనుకోవట్లేదు అని చెప్తూ ఉంటారండి. సో, అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొత్తంలో ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి? దీనివల్ల పెయిన్ ఉంటదా? లేదా? అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్‌లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ మనం బయటికి తీసి హస్బెండ్ స్పెర్మ్‌తో మనమే కలిపి బేబీని ఫార్మ్ చేసి, ఫార్మ్ అయిన బేబీని మనమే గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో, ఈ ప్రాసెస్‌లో మనకి అండాశయంలో ఉన్న ఎగ్స్ అన్నీ పెరగడానికి ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. సో, ఈ ఇంజెక్షన్స్ ఆన్ అన్ యావరేజ్ డైలీ బేసిస్‌లో ఇస్తామండి. 2-3 ఇంజెక్షన్స్ వరకు ఇవ్వాల్సొస్తుంది. అలా అరౌండ్ ఒక 10 డేస్ అని అనుకోవచ్చు. అది వాళ్ళ రెస్పాన్స్ పైన ఆధారపడి ఉంటది. కొంతమంది కొంచెం ఎర్లీగానే రెస్పాన్స్ రావచ్చు. కొంతమంది కొంచెం టైం గూడా పట్టొచ్చు. సో, ఆ ఇంజెక్షన్స్ అన్ని వాడిన తర్వాత మేము ఎగ్ రిట్రీవ్ చేసిన తర్వాత బేబీని ఫార్మ్ చేశాక లేడీస్‌కి మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఎంబ్రియోని సపోర్ట్ చేయడానికి, ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ మనం బయట నుంచి సప్లై చేయాలి. సో, ఇంజెక్షన్ ఫార్మ్‌లో గూడా ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఫార్మ్‌లో హార్మోన్స్ మనం ఇస్తూ ఉంటామండి. సో, ఆ ఇంజెక్షన్స్ మీరు వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు హెచ్‌సీజీ ఇంజెక్షన్స్ కానీ, బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ కానీ అవసరమైతే మీకు పెట్టడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఎగ్స్ పెరగడానికైతే ఇంజెక్షన్స్ వాడతాము. ఎగ్ మెచ్యురేషన్‌కి ఇంజెక్షన్ వాడతాము. అండ్ యూజువల్లీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కూడా చాలా మటుకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత వాడటం జరుగుతుంది. సో, ఈ ఇంజెక్షన్స్ పెయిన్‌ఫుల్లా అనే దానికొస్తే ఇంతకుముందు చేసిన ఇంజెక్షన్స్ ఎస్పెషల్లీ హార్మోన్ ఇంజెక్షన్స్ ఆయిల్ బేస్డ్ ఇంజెక్షన్స్ ఉండేవి. అండ్ యూజువల్లీ మజిల్‌లోకి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగేది. ఇవి కొంచెం డెఫినెట్‌లీ పెయిన్ ఉండేది. బట్ ఇప్పుడు మనం రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. సో, అది సబ్క్యూటేనియస్ అంటే చర్మం కింద బొడ్డు దగ్గర ఇచ్చే ఇంజెక్షన్స్ చాలా తక్కువ పెయిన్ ఉంటది. చీమ కుట్టినట్టే ఉంటదండి మీకు. దీని గురించి అసలు మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు.